మొత్తానికి ఆరంభం రోజు ఏపీ జెన్కో ట్రాన్స్‌పోర్ట్ ఇస్కామ్‌కి సివిల్ మెకానికల్ వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్ అయితే ఈ పూట అయిపోయిందనమాట. అంటే ఒక షిఫ్టే కదా! ఈ పూట ఉంది. అయితే మరి ఇందుట్లో విర్చువల్ క్యాలిక్యులేటర్ ఇచ్చారా? అసలు ఎలా ఉంది పేపరు? ఏంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియోకి అయిపోండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే విర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ఇవ్వలేదు. అయితే ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ గాని, రీజనింగ్ గాని, కంప్యూటర్ నాలెడ్జ్ గాని మీరు అనుకున్నట్టే వస్తున్నాయి క్వెషన్స్. షార్ట్ కట్ కీస్ మీద ఎక్కువ శాతం ఇవ్వటం అయితే జరిగింది. ఇక ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఇవ్వటం జరిగింది. ఇక రీజనింగ్‌లో ఎనాలజీ, నంబర్ సిరీస్ మీద ఇవ్వటం అయితే జరిగింది అని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ మీద వచ్చేసరికి హిస్టరీ మీద ఎక్కువ శాతం క్వెషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. డేట్స్, ఇయర్స్ ఉంటాయి గదా! వాటి మీద ఎవరెవరున్నారు, ఏంటంటే అని జెప్పేసి అని ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ పరంగా చూస్తే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇది మామూలుగానే ఉంది గానీ, ఈ కోర్ సబ్జెక్ట్ వచ్చేసరికి వాళ్ళ బేసిక్ లెవెల్‌లోనే ఇవ్వడం అయితే జరిగింది. మరి సివిలు, మెకానికల్ గాబట్టి అలా ఇచ్చుండొచ్చు. విర్చువల్ క్యాలిక్యులేటర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. వాళ్ళు చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటా ఉన్నారు. మీరు గనక ఏదన్నా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ ప్రూఫ్ అనేది చూపించుకొని, సబ్మిట్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుందనమాట. ఓవరాల్‌గా అయితే ఇదండి. మరి ట్రిపుల్ ఈ వాటికి ఏం చేస్తారో 26, 27 చూడాల్సుందనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్.